ఈరోజు మనం హరియాలి ఎగ్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, బాయిల్డ్ ఎగ్స్, కొత్తిమీర, పుదీనా, కాజూస్, టొమాటో, ఆనియన్, అలాగే ఆల్ స్పైసెస్, కొంచెం ఆయిల్, ఆనియన్, కొంచెం టొమాటో, కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి, కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా. ఇప్పుడు దీన్ని కొంచెం సైడ్కి పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, సాల్ట్. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని కొంచెం వేపుకోవాలి. కొంచెం వేపుకున్న తర్వాత దీన్ని సైడ్కి పెట్టుకోవాలి. కొంచెం చెక్క లవంగా, గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకున్న పేస్ట్ కొంచెం 5 నిమిషాలు ఉడకబెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే హరియాలి ఎగ్ కర్రీ రెడీ. బగారా రైస్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. కొంచెం ఆయిల్, కొంచెం జీడిపప్పు, చాప్డ్ ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం టొమాటో, చిల్లీ, ఇప్పుడు కొంచెం హోల్ స్పైసెస్ వేసుకొని 2 మినిట్స్ వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ నానివ్వాలి.